హలో అందరికీ మన ఐషు వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే పెసరట్టు దోశ ఎలా చేయాలో చూసేయండి. నేనైతే సింపుల్గా చేశాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పెసర్లు ఒక కప్పు తీసుకొని అందులో హాఫ్ కప్పు బియ్యం తీసుకొని ఒక 6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం 2-3 అల్లం ముక్కలు వేయాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని 1 స్పూన్ జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ మిస్ అయింది, నేను వేసుకున్నాను. మళ్ళీ ఇలా మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి. అలా అయితేనే మనకు బరక ఉండదు దోశ వేసేటప్పుడు. మంచిగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఎట్లా అంటే అటు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉండాలి, లైట్ వాటర్గా. ఇప్పుడు 1 by 1 దోశలు వేసుకోవడమే. మాది పెంక అయితే నాన్ స్టిక్ అనమాట, అందుకే నేను ఆయిల్ రాయను. 2 సైడ్స్ నేను ఆయిల్ ఏం రాయను, మళ్ళీ 2 సైడ్స్ అయితే కాల్చుకుంటాను నేను. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ కాల్చుకొని పక్కన పెట్టుకోవడమే. చట్నీ ప్రాసెస్ అయితే తెలుసు కదా నేను ఎలా చేస్తానో. ఇంతకుముందు వీడియోస్ కూడా నేను పెట్టాను, చట్నీ ప్రాసెస్ ఎలానో. పల్లి చట్నీది చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మిస్ అవ్వకుండా. ఇప్పుడు మన ఛానల్లో సబ్స్క్రైబర్ 70 దగ్గర ఉన్నారు. ప్లీజ్ ఇంకా రీచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.